షెన్యాంగ్ లో డే 2 మేము వెళ్తున్నాము నార్త్ ఈస్ట్ ఏషియా క్లౌడ్ గ్రాస్ ల్యాండ్ చూడడానికి. అది సిటీ అవుట్స్కట్ లోనే ఉంది. ఇంకా మేము హోటల్ కూడా సిటీ కన్నా కొంచెం దూరంలో హోటల్ అనేది తీసుకున్నాము. సిటీ నుంచి అయితే అది చాలా లాంగ్ డిస్టెన్స్ అనేది చూపిస్తుంది. నియర్ అబౌట్ 40 కిలోమీటర్స్ అలా చూపిస్తుంది. మేమున్న దగ్గర నుంచి 20 కిలోమీటర్స్ అనేది చూపిస్తుంది. ఇంకా ఇక్కడికి రావడానికి అయితే ఎటువంటి ట్రాన్స్పోర్టేషన్ అనేది లేదు. టూరిస్ట్ స్పాట్ ఓపెన్ అయ్యి ఓన్లీ 2 years అయింది. లైక్ అంటే బస్సెస్ అయితే డైరెక్ట్ ఏమి లేవని 35 yuan కి ఈ ప్లేస్ అనేది వచ్చేసాము. మళ్ళీ అంటే రిటర్న్ కూడా ఇబ్బంది అవుతుందేమో అని అనుకున్నాము. కానీ రిటర్న్ లోనే మాకు అంటే రిటర్న్ వెళ్ళడానికి చాలా టాక్సీస్ అయితే దొరికేవి. చైనీస్ లోనే దీని పేరు డాంగ్బే టూరిస్ట్ సెంటర్. నేను ఇది trip.com లోనే #1 ఫ్యామిలీ ఫ్రెండ్లీ టూరిస్ట్ అట్రాక్షన్ అనేది చూసాను. ఇంకా చాలా మంది దాంతో పాటు రివ్యూస్ కూడా ఇచ్చున్నారు. అది కూడా అంటే చాలా మంచి రివ్యూ. అది చూసుకుని ఈ ప్లేస్ ని చూస్ చేశాను అనమాట. చైనాలో చాలా టూరిస్ట్ స్పాట్స్ అనేవి నేను చూసాను. కానీ నాకు ఇది #1 అని అనిపించింది. ఎందుకంటే మనం కంప్లీట్ గా నేచర్ ని ఎంజాయ్ చేయొచ్చు. మొత్తం అంటే గ్రాస్ ల్యాండ్ ఉన్నది, ఇంకా ఫార్మ్ యానిమల్స్ ఉన్నవి, ఇంకా దాంతో పాటు క్లౌడ్స్ ఉన్నవి, హిల్స్, ఇంకా రివర్స్ అయితే అక్కడక్కడ ఉన్నవి. నార్మల్ గా మనం జూకి వెళ్తే ఎలాగుంటది అంటే బయట నుంచి చూడడానికే ఉంటవి అంటే యానిమల్స్ అన్నిటికీ. కానీ ఇక్కడ ఏంటంటే మనం టచ్ చేయొచ్చు, వాళ్ళతో అంటే క్లోజ్ ఇంటరాక్షన్ అవ్వచ్చు, ఇంకా దాంతో పాటు ఫుడ్ కూడా పెట్టొచ్చు. ఇది ఒక పంకిన్ వే చేస్తున్నారు అంటే మొత్తం పంకిన్ చేసి పంకిన్ గార్డెన్ లాగా చేస్తున్నారు. ఇక్కడ కూడా మనం ఏంటంటే లేజర్ అవ్వచ్చు. ది బెస్ట్ ఫ్యామిలీ ఫ్రెండ్లీ హాలిడే స్పాట్. అంటే ఓన్లీ ఫ్యామిలీస్ కే కాదు, కపుల్స్ కూడా అంటే ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే అంటే ఫొటోస్ తీసుకోవడానికి చాలా ప్లేసెస్ ఉన్నవి. పిల్లల కోసము అవుట్డోర్ స్పోర్ట్స్ అనేవి ఉన్నవి. ఇంకా ఇది 15,000 స్క్వేర్ కిలోమీటర్ కెల్సంగ్ ఫ్లవర్ మేజ్ అనమాట. అంటే కెల్సంగ్ ఫ్లవర్ మేజ్ అనుకున్నంటే మంగోలియన్ లోనే హ్యాపీనెస్. రియల్లీ ఆ రోజు మేము అంటే చాలా బాగా అంటే ఎంజాయ్ చేసాం. ఇంత పెద్ద గ్రాస్ ల్యాండ్ లోన దొర్లుకుంటూ వెళ్ళడము అదొక ఎంజాయ్మెంట్ వేరే లెవెల్. అంటే నేచర్ ని మనం ఇక్కడ కంప్లీట్ గా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా చాలా మంది టెంట్స్ అనేది తీసుకొచ్చున్నారు. అంటే టెంట్స్ అనేది మనం ఇంటి దగ్గర నుంచి తీసుకురావచ్చు, లేదు అనుకున్నట్టు ఇక్కడ మనం రెంట్ కూడా తీసుకోవచ్చు. మరి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.